మరి ఇంకొక 2 నెలల్లో ఏప్రిల్‌లో ఉమ్, 16 నుండి మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఉమ్. దీన్ని ఇప్పుడు మీరు ఎలా పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున సార్. మొట్టమొదటి విషయం ఏంటంటే, నేను బయటి వారికి నా పార్టీ క్యాడర్కు హ్మ్. చేసే ప్రకటన ఏంటంటే, ఇండియా ప్రజాబంధు పార్టీ హ్మ్. ఏదో రకంగా ఎన్నికల్లో గెలవాలి, ఎంపీలం కావాలి, ఎమ్మెల్యేలం కావాలి, అధికార హోదా సంపాదించాలి, తర్వాత ఆ పదవిని అడ్డు పెట్టుకొని 4 డబ్బులు వెనకేసుకోవాలి, మా పనులు మేము నెరవేర్చుకోవాలి అనుకునేటటువంటి సంకుచితమైన దృక్పథం ఉన్న పార్టీ ఇది కానే కాదు. హ్మ్. ఇండియా ప్రజాబంధు పార్టీ బేసికల్లీ మౌలికంగా ఇది ఉద్యమ పార్టీ. ఓకే. ఏంటి మా ఉద్యమం అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన 3 పనులు చేయడానికి ఉద్యమించిన పార్టీ. హ్మ్. ఆయన 3 చెప్పారు. హ్మ్. దళిత సమాజం, అణిచివేయబడ్డ అట్టడుగు వర్గాల సమాజాన్ని మీరు ఎడ్యుకేట్ చేయండి, ఆర్గనైజ్ చేయండి, దెన్ అజిటేట్. హ్మ్. ముందు వాళ్ళకి విద్య, విజ్ఞాన బోధన చెయ్యండి. హ్మ్. అసలు విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. హ్మ్. ఎడ్యుకేట్ చేసిన తర్వాత వాళ్ళను సమీకరించండి, సంఘటితపరచండి, ఆర్గనైజ్ దెమ్. హ్మ్. తర్వాత పోరాటం చేయండి. ఈ 3 పనులు చేయడానికి ఉద్యమించినటువంటి పార్టీ. వి వాంట్ టు ఎడ్యుకేట్ ద ఇండియన్ సొసైటీ. ఆ ఎడ్యుకేటింగ్ లోపల మొట్టమొదటి లెసన్ ఏంటంటే, కులము అనేది ఒక మూఢనమ్మకం, ఎలాంటి ఆధారాలు లేని అశాస్త్రీయమైన అన్సైంటిఫిక్ బిలీఫ్. కులం అనేది లేదు, మానవులందరూ ఒక్కటే. హ్మ్. మానవుల్లో ఉన్నటువంటి రక్తం గ్రూపులు వేరువేరుగా ఉన్నాయి, కానీ అదే గ్రూపు రక్తము అన్ని ఖండాలలో ఉన్న అన్ని జాతుల, అన్ని భాషల వాళ్ళకు ఉంటుంది. నేను ఓ పాజిటివ్, అమెరికాలో కొందరు ఓ పాజిటివ్, రష్యాలో ఓ పాజిటివ్ ఉంటారు, హ్మ్. అలాగే వేరే గ్రూపులు కూడా ఉంటారు. ఇండియాలోకి వస్తే నా గ్రూప్ ఉన్న వాళ్ళు బ్రాహ్మణ్స్ ఉంటారు, రెడ్డిస్ ఉంటారు, కమ్మ కాపు, శూద్ర కమ్యూనిటీ, వైశ్యాస్, క్షత్రియ అందరూ ఉంటారు. హ్మ్. గనక కులము అనేది అసలు లేనే లేదు. డెమాలిష్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్ అనే ఆ బాబాసాహెబ్ పిలుపు కొరకు పోరాడుతున్నటువంటి పార్టీ. అయితే మేము కూడా ఉన్నాం రంగంలో అని చూపించడానికి మేము అవకాశం ఉన్నంత మేరకు మేము పోటీ చేస్తాం. హ్మ్. అయితే ఇంత ఉన్నతమైన లక్ష్యాన్ని అర్థం చేసుకొని అంకితమైనటువంటి అభ్యర్థులు కూడా ఉండాలి కదా. హ్మ్. హ్మ్. అభ్యర్థులు ఎందుకు వస్తారు అని అంటే, సాధారణంగా మాది చిన్న పార్టీ, డబ్బు లేని పార్టీ. పెద్ద పెద్ద పార్టీల దగ్గరికి వెళ్తే ముందు పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు, హ్మ్. ఎన్ని కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెడతావు, హ్మ్. ఓటుకి ఎన్ని వేలు పెట్టి, 10,000 20,000 ఎన్ని వేలు పెట్టి ఒక ఓటు కొనగలవు? హ్మ్. కోట్లు ఉన్నాయా? లేకపోతే నువ్వేం గెలుస్తావయ్యా, నీకు టికెట్ ఇచ్చి వేస్ట్ హ్మ్. అని పెద్ద పార్టీలు తిరస్కరిస్తాయి. హ్మ్. అందుకు మా దగ్గరకు వస్తారు. హ్మ్. పెద్ద పార్టీల దగ్గరికి వెళ్ళి, మా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, మాకు టికెట్ ఇమ్మని అడుగుతారు. మా దగ్గరకు వచ్చేమో, మీ పార్టీ పక్షంగా మేము పోటీ చేస్తే మాకు ఎంత ఇస్తారని అడుగుతారు. హ్మ్. అది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఇలాంటి పెద్ద పార్టీల దగ్గరికి వెళ్ళి, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే నాకు ఎంత ఇస్తావు అని ముందు గెటౌట్ అంటాడు ఆయన. హ్మ్. నేను నీకు ఇవ్వడం ఏంటి, నా పార్టీ టికెట్ ఇచ్చినందుకు నువ్వు ఎంత ఇస్తావు అంటాడు. హ్మ్. అలాగే తెలుగుదేశం కానీ ఎనీ పార్టీ. కాబట్టి ఈ ఎన్నికల్లో మేము ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు పోటీ చేయాలి అని అనుకున్నాం. ఎందుకంటే పార్టీ ఉనికిని ప్రజలకు తెలియజేయాలని. హ్మ్. ఓ మాకు లక్షల ఓట్లు వచ్చేస్తాయి, మేము గెలిచేస్తామని పగటి కళలకు అనడం లేదు. హ్మ్. అక్కడ బలమైనటువంటి 2 మరి దిగ్గజాల వంటి బలమైన 2 పార్టీలు తలపడుతున్నాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది. మరి కొన్ని రిపోర్ట్స్, సర్వేల ప్రకారం ఈజీగా, సింపుల్గా జగన్ గారు మళ్ళీ గెలిచేస్తారు అనే రిపోర్ట్స్ వచ్చినాయి.
కానీ కొంతమంది మళ్ళీ మేము జరిపినటువంటి సర్వేల ప్రకారం వైఎస్ఆర్సీపీకి కొంచెం ప్రభావం తగ్గింది. తెలుగుదేశం పార్టీ కూడా ఒక టఫ్ ఫైట్ ఇస్తారు. మరీ అంత చెప్పలేము, అంత గ్యారంటీగా చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ మధ్య ఆదరణ పెరిగిందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉన్నది. కాపు ఓట్లు కొంతవరకు అట్టు వెళ్తే కాపు ఓట్లు చాలా వరకు వైఎస్ఆర్సీపీని కూడా సమర్థిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనుచరులు అయిన వాళ్ళు తప్ప హోల్ కాపు కమ్యూనిటీ ఆయన వైపు ఉందని కూడా మనం చెప్పలేము. కాపులు చాలామంది కాంగ్రెస్ వైపు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు దిగ్గజాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ మొన్న షర్మిలమ్మ గారికి అధ్యక్ష పదవి ఇచ్చేసి ఆమె ఒక బలమైన శక్తిగా రంగంలోకి దిగారు. ఈ ప్రభంజనం మధ్యలో ఇండియా ప్రజాబంధు పార్టీ ఇన్ని సీట్లు గెలుస్తుందని చెబితే నేను ఐ విల్ బి ఎ ఫూల్ ఇన్ ద సైట్ ఆఫ్ పీపుల్. అట్లాంటి మాటలు నేను చెప్పాను. అలాగా కేఏ పాల్ గారు అయితే చెప్తారు, నెక్స్ట్ సీఎం నేను అది చేస్తా ఇది చేస్తా. నేను అట్లా చెప్పను. మాకంత సీన్ లేదని మాకు తెలుసు. మేము ఉద్యమ పార్టీ. అయితే మా పార్టీ ఉనికిని చాటుకోవడానికి సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో మేము పోటీ చేస్తాం. అసలు మేమంటూ ఉన్నాం, మాకంటూ ఈ మేనిఫెస్టో ఉంది, మాకు ఆశయం ఉంది అని ప్రజల్లో మీడియాలో ఒక అవేర్నెస్ కొరకని మేము తప్పకుండా పోటీ చేస్తాము. 175 అనుకున్నాము, ఇప్పుడు అంత చేయటం లేదు. ఎందుకు చేయటం లేదంటే ప్రధానమైనటువంటి కారణం అంబేద్కరైట్ అయిన వాడు మాకు దొరకడం లేదు. ఓకే, అంబేద్కరిజంను త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించిన వాళ్ళు మాకు దొరకడం లేదు. ఏదో ఆపద్ధర్మంగా ఎక్కడా దొరకలేదు కనుక మేము వచ్చాం. ఇలాంటి వాడు ఏం చేస్తా అంటే మేము టికెట్ ఇచ్చినా సరే వేరే పార్టీ వాడు ఏమైనా ప్రలోభ పెడితే ఆఖరణ విత్డ్రా చేసుకునే ప్రమాదం కూడా ఉంది. లాస్ట్ టైం తెలంగాణ ఎన్నికల్లో అలా చేశారు. మా ఆఫీస్ చుట్టూ తిరిగి టికెట్ తీసుకున్నారు. లాస్ట్ మూమెంట్ మాకు చెప్ప పెట్టకుండా విత్డ్రా అయ్యారు. ఆ వేరే ప్రధాన పార్టీల వాళ్ళు ఏదో పడేశారు ఒక ముక్క. కనుక సిద్ధాంత కట్టుబాటు, పొలిటికల్ ఫిలాసఫీ అనే ఒక డిసిప్లిన్ లేని వాళ్ళు మేము టికెట్ ఇచ్చిన వాడు మాతో ఆఖరి దాకా ఉండి పోరాటంలో ఉంటాడని చెప్పలేం. వాడు గెలిచిన తర్వాత కూడా ఎటైనా జంప్ కాడని కూడా ఏం చెప్పలేదు. అంత డర్టీ పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సార్ టికెట్ తీసుకొని గెలిచిన వాళ్ళు కూడా తాము గెలిచింది ప్రతిపక్ష పార్టీ అయిందనుకోండి, అధికార పార్టీగా రాలేదనుకోండి, అప్పుడు అధికార పార్టీలోకి జంప్ అయిపోతాడు వీడు. అప్పుడు టికెట్ ఇచ్చిన వీడు వెర్రిమొగమే కదా. అలాంటి దరిద్రపు గుట్ట రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ 3 ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద ఏనుగలు పోటీ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇండియా ప్రజాబంధు పార్టీ మేము పోటీ చేసేసి మేము గెలిచేస్తాము, ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని మాకు సీట్లు అంత సీన్ ఏమి లేదు మాకు తెలుసు. కానీ ఎవరికి లేనంత సీన్ మాకుంది సిద్ధాంతపరంగా. మాకున్నటువంటి స్ట్రిక్ట్ అంబేద్కరైట్ సోషల్ జస్టిస్ కొరకు అయినటువంటి సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ ఇంకేది లేదు. ప్రజల దృష్టిలోకి రావడానికి మరి ఎన్నికల బరిలో దిగడమే ఏకైక మార్గం. ఇంకెలాగ చెప్తాం మరి ప్రజలకి? అవును. దిస్ ఈజ్ ద రైట్ అకేషన్ ఫర్ అస్. అందుకని ప్రజల్లోకి చొచ్చుకెళ్తాం. దాదాపు ఇప్పుడు మేము అనుకుంటాం ఒక 100 సీట్లకైనా మేము రెడీగా ఉన్నాం దేశవ్యాప్తంగా. నో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే టికెట్స్ చేస్తారు. తర్వాత ఎంపీ సీట్లు కూడా చాలా వరకు ఇటు తెలంగాణలో అటు కూడా పోటీ రెడీ అయిపోతున్నాం. ఓకే.